వుడ్ వర్గాలన్నీ కూడా కాస్త ఆందోళన చెందుతూ ఉన్నాయి సార్. కారణం సంక్రాంతి వాళ్ళ టార్గెట్. సంక్రాంతికి ఒక 3 స్టార్ హీరోల సినిమాలు వస్తూ ఉన్నాయి. ఒకటి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, 2 డాకు మహారాజ్ బాలకృష్ణది, అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ది భారీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. సో ఈ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది, బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి. ఈ బెనిఫిట్ షోస్ ఉండాలా వద్దా అనే దాని మీద టాలీవుడ్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్. బెనిఫిట్ షోస్ ఉండాలి అని కొంతమంది అంటూ ఉంటే, బెనిఫిట్ షోస్ కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం అవసరమా అని సినీ పెద్దల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఒకసారి బయట ప్లే చేయండి. అంటే నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు, అదేంటి ప్రీమియర్ షో వెయ్యకూడదు. వెయ్యొచ్చు, ప్రీమియర్ షో మేము వేసేవాళ్ళం. నేను మొగుడుగా సినిమాకి 20-25 ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా. అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను సినిమా. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది 100 కోట్లు. హిట్ సినిమాకి, ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే పంపే మనకు. ఎందుకంటే 500 కోట్లు మీకు సినిమా తీయలేం మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 400 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటారు. 100 కోట్లు తగ్గిన 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వేయాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దేహిని అడుక్కోవడం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. అంటే నేను సినీ పరిశ్రమ వర్గాలు ముఖ్యమంత్రిని కలవడం తప్పేమీ కాదు, బట్ టైమింగ్ కరెక్ట్ కాదు అని చాలామంది అభిప్రాయపడ్డారు. మీరు కూడా అభిప్రాయపడ్డారు కదా సార్. సో తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ మీద మీ కామెంట్. దేహి అని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా ముఖ్యమంత్రి దగ్గరికి అడగడమే కదా, అది మనం ఏ రకంగా చూస్తున్నాం దానిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి అడగాలి కదా, ప్రభుత్వం నుంచి అడగాలి అంటే ముఖ్యమంత్రి దగ్గరికి అడగాలి. అయితే ఈ భావన కలగటానికి తమ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ భావన వ్యక్తం చేసడానికి కూడా కారణం కాంటెక్స్టే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది రాంగ్ కాంటెక్స్ట్లో వెళ్ళారు అని. ఒక రకంగా రేవంత్ పైచేయి కూడా సాధించాడు, ముఖ్యమంత్రి పైచేయి సాధించాడు కూడా. ఎందుకంటే ఈ తాను తగ్గేదే లేదని, మీరు రియల్ హీరోలకు కాదు రియల్ హీరోలు ముఖ్యమని నిరూపించాడు. పోలీస్ టవర్స్ పిలిపించుకొని మాట్లాడాడు. బెనిఫిట్స్ దగ్గర ఇల్లు కాలేదు, ఇన్వెస్టిగేషన్ దగ్గర సంబంధమే లేదు, అది నడుస్తుంది అన్నాడు. ఆ మీటింగ్లో డీజీపీ కూడా హాజరయ్యాడు. మీరు గమనిస్తే నేను మీడియాలో చదివింది డైరెక్టర్ జనరల్ పోలీస్ కూడా హాజరైనట్టున్నారు సినిమా వాళ్ళతో జరిగిన మీటింగ్లో. సో అలాగే మీకు ఈ టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు అన్నారు. పైగా ఇంకోటి వడ్డించి పంపించాడు, ఏది సెస్సులు ఉంటాయి యంగ్ ఇండియా గురుకులాలు, అంటే ఎక్కడ తగ్గేదే లేదు అని ముఖ్యమంత్రి నిరూపిస్తే తగ్గింది సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు వెళ్ళి దశాలు వాళ్ళకి అప్పి, ఇక వెళ్ళాక చాలా వాళ్ళకి అప్పక తప్పదు, బొకేలు ఇవ్వక తప్పదు, అన్ని చేయాల్సి తప్పదు. అందువల్ల డెఫినెట్గా భావన కలగటానికి కారణం ఇది. ఎందుకు అంటే ఒకటి అల్లు అర్జున్ కేసు కొరకు అందరు ఎందుకు వెళ్తారు? ఒకవేళ అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడుకోవాలి అంటే ఇలా పబ్లిక్ గ్లేయర్లో వెళ్ళి ముఖ్యమంత్రితో ఎవరు మాట్లాడుకోరు. అందువల్ల డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ రాటిలైంది ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల ధరలు. ఎందుకంటే అది క్లియర్గా ఎకనామిక్ ఇంట్రెస్ట్ కదా. సో మిగతా అన్నీ ఏదైనా ఇది ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. సో అందువల్ల వాటి దగ్గర రాజకీయకు వెళ్ళారు కానీ అదేమీ కుదరలేదు. ఈ సీజన్కి అయితే కుదరదు. ఇక ఏమన్నా నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఏమైనా ప్రభుత్వ విధానం మారితే ఇదంతా సమస్య పోతే చెప్పలేం, కానీ ఈ సంక్రాంతికి అయితే బహుశా సాధ్యం కాదు. సో కానీ ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అసలు బెనిఫిట్ షోలు అవసరమా? 100 కోట్ల 1000 కోట్ల తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక లెక్క చెప్పారు. అంటే 500 కోట్లు సినిమా తీసి 1000 కోట్లు వస్తే అందులో 100 కోట్లు, ఆ లెక్క ప్రతి సినిమాకు ఉండాలని ఏం లేదు. 500 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి 500 కోట్లు రావచ్చు, బెనిఫిట్ షో వల్ల ఎక్స్ట్రా 100 కోట్ల లాభమే రావచ్చు కదా, చెప్పలేము కూడా. కానీ ఫండమెంటల్గా ఏంటంటే బెనిఫిట్ షో ఎవరి కొరకు? ఇప్పుడు ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల మీనింగ్ ఏంటి? ఇప్పుడు తమ్మారెడ్డి గారే చెప్పారు, ప్రీమియర్ షో అంటే ఏంటి అంటే
ఒక ఆడియన్స్, ప్రత్యేకమైన ఆడియన్స్కు ముందుగా సినిమాను చూపేవారు. అది ప్రీమియర్ షో అంటారు. ఉదాహరణకు మీరు పోలీసుల పైన ఒక సినిమా తీశారనుకోండి, పోలీసుల కొరకు ఒక ప్రీమియర్ షో వేయడం, లేదు కొంతమంది ప్రముఖుల కొరకు ప్రీమియర్ షో వేయడం, వేసి వాళ్ళు అంటే ఒపీనియన్ మేకర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో ఇలా లేదా సినిమా రివ్యూ చేసే వారి కొరకు ప్రీమియర్ షో వేయడం, పార్లమెంట్ మెంబర్లకు, అసెంబ్లీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రీమియర్ షో. ఇప్పుడు భరత్ అనే నేను అనే సినిమా వచ్చింది అనుకోండి, ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రీమియర్ షో వేస్తే చూడండి రాజకీయం గురించి, ప్రభుత్వం గురించి ఉంది కదా అని. సో ఇలా ప్రీమియర్ షో ఫర్ ఎ స్పెసిఫిక్ ఆడియన్స్ అది ఫ్రీగా వేసేవారు. ఇక రెండవది బెనిఫిట్ షోస్. బెనిఫిట్ షోలు ఏంటంటే నేచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళ ఈ ప్రజల కోసం ఆ బెనిఫిట్ షో వేసి ఆ వచ్చిన డబ్బుల్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కో లేదా ఏదో ఒక రకంగా సహాయ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు. అంటే ఒక పబ్లిక్ కాజ్కు బెనిఫిట్ షో ఉండేది. థర్డ్ లెవెల్కి వచ్చే వరకు ఏంటంటే స్పెసిఫిక్ కాజెస్కు, మీకు ఉదాహరణకు సినిమా కార్మికుల సంక్షేమం కొరకు. ఇప్పుడు సినిమా రంగంలో మీకు 300 కోట్లు తీసుకునే అల్లు అర్జును 200 150 కోట్లు తీసుకున్న సుకుమార్లే ఉండరు. సో లైట్ పట్టేవారు ఉంటారు, కెమెరా ముట్టుకునే పట్టేవారు ఉంటారు, ఆడ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, భోజనం వడ్డించే వాళ్ళు ఉంటారు. సో ఒక సినిమా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని మహాకవి అన్నట్లు ఒక సినిమా నిర్మాణానికి అనేక పనులు చేస్తారు. వాళ్ళ కార్మికుల స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జూనియర్ ఆర్టిస్టుల జీవితాలు ఏంటి, ఒక గుర్తింపు రాని కళాకారుల పరిస్థితులు ఏంటి, వీటిపైన సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు పట్టించుకున్నది, ఎన్నడూ పట్టించుకున్నది, కాస్టింగ్ కౌచ్ బాధితుల పక్షాన ఏంటి. సో వీరి సంక్షేమం కొరకు బెనిఫిట్ షో వేసి ఆ డబ్బుల్ని సినీ కార్మికుల, అందులో కూడా సినిమా శ్రామికుల, సో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని మహాకవి మాటది. అందువల్ల శ్రమకు విలువ ఇచ్చి మా సినిమా ఇంత అద్భుతంగా సక్సెస్ కావటానికి, మేము 100 కోట్లు సంపాదించడానికి ఆ పేద కార్మికుల కష్టాలు ఇందులో భాగము అని గుర్తించగలిగితే వారి బెనిఫిట్ కొరకు షో వేయచ్చు, తప్పులేదు. సో ఇలా ఏదో ఒక కాజ్, ఒక పర్టిక్యులర్ కాజ్ కొరకు మీరు బెనిఫిట్ షోలు వేస్తే అర్థం ఉంది. కానీ ఇది బెనిఫిట్ ఎవరి కొరకు అనేది నా ప్రశ్న. ఎవరి కొరకు అంటే 100 కోట్లు మేము పెట్టుబడి పెట్టాం. ఆ 100 కోట్ల పెట్టుబడికి కారణం 100 కోట్లు హీరోలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు బెనిఫిట్ ఎవరి కొరకు వేయాలి? 100 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే ప్రొడ్యూసర్ కొరకు వేయాలా? 100 కోట్లు పారితోషికం తీసుకుని హీరో కొరకు బెనిఫిట్ షో ఉండాలా? ఎవరి బెనిఫిట్ కొరకు షో ఉండాలి అనేది క్లారిటీ రావాలి. ఎవరి బెనిఫిట్ కొరకు షో ఉండాలి అని, లేదా ఎవరి బెనిఫిట్ కొరకు టికెట్ల ధరలు పెంచాలి అంటే మీకు అభిమానులు వెర్రెత్తి ఉన్నారు కనుక ఆ వెర్రెత్తిన అభిమానుల నుంచే మేము లాగుతాం అనుకోవడం కరెక్టా అని. ఇప్పుడు మీ అభిమానులనే మీరు అన్యాయంగా ట్యాక్స్ చేయడం కరెక్టా? పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో మిమ్మల్ని ఆరాధిస్తూ మొదటి రోజే సినిమా చూడాలి అని ఆనందంతో వస్తున్న వారిని మీ పైన మేము ఎక్కువ భారం మోస్తామంటే ఎతికలా? సో వారికి అది ఈ ప్రశ్నలన్నీ మీకు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పైన వస్తాయి. పోనీయండి, లేదంటే మార్కెట్ని రెగ్యులేట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, టికెట్ ధరలు మరి ప్రభుత్వం రెగ్యులేట్ చేయడం కరెక్ట్ అవుతుందా? అదేమన్నా నిత్యావసర వస్తువా? పాల ధరలు రెగ్యులేట్ చేసినట్లు టికెట్ ధరలు రెగ్యులేట్ చేయొచ్చా? ఇప్పుడు మీకు హోటల్లో బ్రేక్ఫాస్ట్ ధరల్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? మీకు రోడ్డు పక్కన బండి ఇడ్లీ 10 రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఉండొచ్చు, మీరు హోటల్ మ్యారియట్కి పోతే 500 రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఉండొచ్చు. హూ ఈజ్ రెగ్యులేటింగ్ ద టిఫిన్ చార్జెస్? ఎవరు రెగ్యులేట్ చేయడం లేదు కదా, ప్రజలే రెగ్యులేట్ మార్కెట్ రెగ్యులేట్ చేసుకుంటుంది. కూరగాయల ధరలు ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఏమన్నా రైతు బజార్లో కూడా కరెక్ట్గా రెగ్యులేట్ కావే. సబ్బుల ధరలు ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? ఇంకో ఈ సబ్బుకి ఈ ధర ఉండాలి, ఈ సబ్బుకి ఈ ధర ఉండాలి. ఈ వాటర్ బాటిల్ ధరలు ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? సో ఏ ధరని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఒక్క సినిమా టికెట్ల ధరల్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలి? డిమాండ్ అండ్ సప్లై బట్టి మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది అనైనా సినిమా ఇండస్ట్రీ అడగాలి. అది అడగడం లేదు. మరి ఎందుకు అడగలేదు నాకు తెలియదు. లేదు, మీరు ప్రభుత్వమే నిర్ణయించే విధానమే ఉంటే ఎవరి బెనిఫిట్ కొరకు ఈ టికెట్ ధరలు పెంచాలనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమైంది. మరి దాంతోపాటు సినిమా ప్రజలకు దూరం చేయడం ప్రయోజనాలు ఇస్తుందా అని నేను చాలాసార్లు ప్రతిపాదన కూడా చేశాను. మీరు మొదటి వారం టికెట్ భారీగా పెంచుకునే అవకాశం ఇస్తే బెనిఫిట్ షో పేరిట 3 నెలల తర్వాత సగం ధరకైనా టికెట్ సినిమా చూపెట్టండి. దానికి రెడీగా ఉంటున్నారు. ఇవాళ చూశాను నేను, సినిమా థియేటర్లు
ఎగ్జిబిటర్లు వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తున్నారు. ఏమవుతుంది అంటే మీరు ఈ అడ్డగులుగా ధర పెంచుకొని ఇచ్చే వరకు సినిమా ఒక వారము 2 వారాలు నడుస్తుంది, తర్వాత నడవలేదు. అంటే సినిమా ఒకప్పట్లాగా 100 రోజులు శత జయంతులు జరుపుకుంటే థియేటర్ ఓనర్లకు ఎగ్జిబిటర్లకు లాభం. కేవలం వారము సినిమా నడుస్తుంది, ప్రొడ్యూసర్ మాత్రం ఆ డబ్బులు వస్తాయి, కానీ ఎగ్జిబిటర్లకు డబ్బులు రావు, పాపం థియేటర్లకు డబ్బులు రావు. సో అందువల్ల ఇది ఈక్విటీ ఉందా ఇందులో? ఇప్పుడు ఈ అంటే మొదటి వారంలోనే అడ్డగోలుగా టికెట్లు పెంచడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఏ సెక్షన్ లాభపడుతోంది? డిస్ట్రిబ్యూటర్ లాభపడుతున్నారా, ఎగ్జిబిటర్ లాభపడుతున్నారా, ప్రొడ్యూసర్ లాభపడుతున్నారా, కళాకారులు లాభపడుతున్నారా, చూసే ప్రేక్షకులు లాభపడుతున్నారా, ప్రభుత్వం లాభపడుతుందా? మరి ఈ క్లారిటీ రావాలి కదా. అందువల్ల ఫర్ హూజ్ బెనిఫిట్ అనే డిబేట్ అయితే నడవాలి. ఇది ఆ ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళ ప్రభుత్వానికి కావాలనుకున్నప్పుడు టికెట్ ధరలు పెంచడు, వద్దనుకున్నప్పుడు తగ్గించడు కాదు. ఇట్ కెనాట్ బి ఎ డిస్క్రిషన్, మ్యాటర్ ఆఫ్ డిస్క్రిషన్. దెర్ షుడ్ బి ఎ పాలసీ ఫర్ దాట్. సో ఆ పాలసీకి ఒక హేతుబద్ధత ఉండాలి. ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ఆర్బిటరీగా తీసుకున్నా అది అన్కాన్స్టిట్యూషనల్. కోర్టుల జడ్జిమెంట్లు ఉన్నాయి, ఆర్బిటరీ డిసిషన్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. అందువల్ల బహుశా కోర్టుకు పోతే ఏమవుతుందో తెలియదు. సో హౌ కెన్ ఇట్ బి ఆర్బిటరీ? ఏ ప్రాతిపదిక మీరు ధరలు పెంచుకొని ఇస్తున్నారు? ఏ సినిమాకు ధరలు పెంచుకొని ఇస్తున్నారు? అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆధారంగా మీరు ధర నిర్ణయిస్తున్నారా? పెట్టుబడి ఆధారంగా ధర నిర్ణయిస్తే పెట్టుబడి మీరు అనవసరం, ఆ పెట్టుబడి అవసరమా అనవసరమా అనేది కూడా ఉండాలి కదా. సో ఇలాంటి అసలు ఆ సినిమా యొక్క సందేశాత్మక సినిమా అయితే మీరు టికెట్ ధరలు పెంచుకొని ఇస్తున్నారా? దేనికి ఆధారంగా మీరు టికెట్ ధరలు పెంచుకొని ఇస్తున్నారు అనే దానికి ఒక ప్రాతిపదికత ఉండాలి కదా. ఏ ప్రాతిపదిక ఉంది? ఇప్పుడు సినిమా పెద్దలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. అసలు దేర్ షుడ్ బి సమ్ బేసిస్ ఫర్ ఇట్ కదా. సో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవటానికి విధానపరమైన అంశాలు ఏంటి? ఇంకో 1, 2, 3, 4, 5 ఇవి కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే టికెట్ ధరలు పెంచుకొని ఇస్తాను, లేదంటే పెంచుకొని. సో దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటే మీరు వదిలేస్తే మొత్తం మార్కెట్కి వదిలేయండి. మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేస్తుంది, కొనేవాడు అమ్మేవాడు డిసైడ్ చేసుకుంటాడు. కాదంటే మీరే ప్రభుత్వాలు నిర్ణయిస్తే దానికో విధానం ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వచ్చారు, 300 టికెట్ మేము 1200 చూస్తే 1200 1100 పెట్టుకోండి, ఏంటది? లేదు 900 పెట్టుకోండి, 1500 పెట్టుకోండి. అసలు ఈ 300ని 1200 ఎందుకు చేయాలి, 1500 ఎందుకు చేయాలి, 900 ఎందుకు చేయాలి? దేర్ షుడ్ బి సమ్ రీజనింగ్ కదా. సో ప్రభుత్వ నిర్ణయాలకు హేతుబద్ధత ఉండకూడదా? హేతుబద్ధత లేని ఏ ప్రభుత్వ నిర్ణయమైనా రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎనీ డిసిషన్ విచ్ ఇస్ ఆర్బిటరీ ఇన్ క్యారెక్టర్ ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఆర్బిటరీనెస్ అనేది ఒక ప్రాతిపదిక చట్టాన్ని కోర్టులు కొట్టివేయడానికి. అందువల్ల దీనిపైన విధానపరమైన నిర్ణయాలు ఏంటి? ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిటరీ, ఇట్ షుడ్ బి రేషనల్. ఒక పాలసీకి ఏదైనా రేషనాలిటీ ఉండాలి. పాలసీకి ఒక బ్రాడర్ సోషల్ పర్పస్ ఉండాలి, ఒక విస్తృత సామాజిక ప్రయోజనం ఉండాలి. ఈ పాలసీకి ధరలు పెంచుకోవడము, బెనిఫిట్ షోలు వేయడం అనే విధాన నిర్ణయానికి హేతుబద్ధత ఏంటి? ఒక లార్జర్ సోషల్ పర్పస్, ఒక సామాజిక ప్రయోజనం ఏంటి? ఏది, వాట్ ఈస్ దట్? ఏ బాధ్యత లేకుండా అడిగేవాడు అడుగుతాడు, ఇచ్చేవాడు ఇస్తాడు అంటే మరి తమ్మారెడ్డి లాంటి వాళ్ళు దేహి అని అంటున్నారంటే మరి ఇచ్చేవాడు ఇస్తున్నాడు, అడిగేవాడు అడుగుతున్నాడు అంటే మరి దేహి అవుతుంది అనే భావన కలుగుతుందా లేదా? ఒక రైట్ కొరకు వెళ్ళి అడగడం వేరు, ఒక ఫేవర్ అడగడం వేరు కదా. సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఫేవర్ అడుగుతుంది, రైట్ ఎక్కడ అడుగుతుంది? రైట్ ఏంటి? రైట్ నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అడగాల్సింది హ్యావ్ ఎ పాలసీ, వీటికి ఒక విధానం నిర్ణయించండి. ఆ విధానానికి ఒక హేతుబద్ధత ఉండాలి, జస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కి లోబడి ఉండాలి. రీజనబుల్నెస్ ఉండాలి కదా, హేతుబద్ధత. సో అది అడగడం లేదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా మాకు టికెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి, మాకు బెనిఫిట్లు ఉంటాయి, ఇది మరి అడుక్కోవడం అవుతుంది కదా. ఆ భావన అంత పెద్ద మాట తమ్మారెడ్డి అనగలిగాడు, నేను అనలేను. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తను కనుక ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. నాలాంటి వాళ్ళ దేహి అన్న పదం వాడలేము. కానీ బట్ నేననేది ఏంటంటే ఇది ప్రభుత్వ పెద్దలకు సినిమా పెద్దలకు మధ్య ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్గా ఎట్లుంటుంది? ఇట్ షుడ్ బి లీగల్లీ బైండింగ్ రేషనల్ పాలసీ కదా. అది లేకుండా ఇప్పుడు అంతా జెంటిల్మెన్ అగ్రిమెంట్గా మారిపోయింది. అందువల్ల ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలపైన ఆధారపడి నిర్ణయం ఉంటే అది సమాజానికి మంచిది అవుతుందా?